18 ఏళ్లకే చనిపోయిన అమ్మాయి 11 ఇయర్స్ తర్వాత రీబోర్న్ అయి వచ్చి స్కూల్ బుల్లీ చేవు పట్టుకుంది. ఒక అమ్మాయి రీబోర్న్ అయి మళ్ళీ హై స్కూల్ కు వచ్చింది. వచ్చిన వెంటనే క్లాస్ మొత్తం ముందు స్కూల్ బుల్లీ చేవు పట్టుకుంది. అందరూ ఇప్పుడు ఫైట్ అవుతుందని అనుకున్నారు. కానీ అరోగెంట్ బుల్లీ మాత్రం ఆమె వైపు క్యూట్ ఎక్స్ప్రెషన్ తో చూశాడు. ఎందుకంటే ఆ అమ్మాయి అతని ఎల్డర్ సిస్టర్. ఆమె 18 ఏళ్లకే యాక్సిడెంట్ లో చనిపోయింది. కానీ 11 ఇయర్స్ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది. ఆమెకి ముగ్గురు హ్యాండ్సమ్ యంగర్ బ్రదర్స్ ఉన్నారు. సెకండ్ బ్రదర్ లవ్ కోసం ఏదైనా చేసే రొమాంటిక్ ఫెలో. థర్డ్ బ్రదర్ ఫ్యూచర్ లో డిప్రెషన్ వల్ల సూసైడ్ చేసుకుంటాడు. ఫోర్త్ బ్రదర్ కూల్ ఫైట్ వల్ల జైలుకి వెళ్లి 20 ఇయర్స్ సెంటెన్స్ పడుతుంది. అందుకే వాళ్ళ ఫ్యూచర్ మార్చాలని సిస్టర్ డిసైడ్ అయింది. ఇప్పుడు అర్జెంట్ గా ఫోర్త్ బ్రదర్ ని సేవ్ చేయాలి. అందుకే అతని స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయింది. నెక్స్ట్ డే ఆమె స్కూల్ కి రెడీ అవుతుండగా సీక్రెట్ క్రష్ ఉన్న ఒక మ్యాన్ ఆమె కోసం బ్రేక్ఫాస్ట్ తయారు చేశాడు. అప్పుడే సెకండ్ బ్రదర్ లగ్జరీ కార్ తో వచ్చి నేనే డ్రాప్ చేస్తా అన్నాడు. కానీ సిస్టర్ మాత్రం పింక్ స్కూటర్ చూసి దానిపైనే వెళ్ళిపోయింది. క్లాస్ రూమ్ లోకి వెళ్ళాక ఫోర్త్ బ్రదర్ బెంచ్ మీద పడుకుని స్లీప్ చేస్తున్నాడు. అక్కడే బిగినింగ్ సీన్ జరిగింది. అప్పుడు క్లాస్ టాపర్ కి ఆ అమ్మాయి మీద క్రష్ వచ్చింది. వెంటనే లేచి నేను సీట్ చేంజ్ చేసుకుంటా అన్నాడు. దాంతో ఫోర్త్ బ్రదర్ కోపంతో ఫైట్ కి రెడీ అయ్యాడు. సిస్టర్ వెంటనే వాళ్ళిద్దరిని స్టాప్ చేసింది. స్కూల్ అయిపోయాక సిస్టర్ ఇంకా ఫోర్త్ బ్రదర్ కాఫెటీరియాకి వెళ్లారు. అప్పుడే టాపర్ ఫుడ్ తీసుకుని ఆమె దగ్గరకు వచ్చాడు. దాంతో సిస్టర్ వెంటనే ఫోర్త్ బ్రదర్ ని తీసుకుని ఇంకో చోటికి వెళ్ళింది. కానీ టాపర్ అక్కడికి ఫాలో అయ్యాడు. అది చూసి ఆ అమ్మాయి స్పీచ్లెస్ అయ్యి నవ్వేసింది.